హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియో ఏంటంటే మనకి యాక్చువల్గా పల్సర్ 125 కిందన నాకు అంటే వీడియోలో కానీ కామెంట్స్లో కానీ చాలామంది అడుగుతున్నారు ఏంటంటే నియాన్ వర్షన్ తీసుకొచ్చా, లేదంటే కార్బన్ ఫైబర్ అంటే ఏంటి, ఇలా రకరకాల మోడల్స్ ఉన్నాయి కదా, అవి ఏంటి అని అడుగుతున్నారు చాలామంది. సో ఇది వచ్చేసరికి బేసిక్ మోడల్ నియాన్ అనమాట. ఆల్రెడీ నేను వీడియో చేశాను కదా, సో ఆ మోడల్ అనమాట. ఇందులో కొత్త కలర్ వచ్చింది, గ్రీన్ కలరు. సో ఇందులో మనకి 3 కలర్స్ ఉంటాయి, రెడ్ ఉంటుంది, ఇది గ్రీన్ అండ్ ప్లాటినం కలర్ అని చెప్పేసి ఇంకొక కలర్ ఉంటుంది. సో సేమ్ మీకు ఏవైతే నేను చూపించానో సేమ్ అవే ఉంటాయి నార్మల్గా. అంటే మినిమల్ స్టిక్కరింగ్ ఉంటుంది ఇందులో, చూసారు కదా, మీకు మినిమల్ స్టిక్కరింగ్ ఉంటుంది. అండ్ టైర్ దగ్గర కూడా మీకు చిన్న స్పోర్ట్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి అన్నమాట. మీకు కిందన ఇంజన్ దగ్గర అయితే ఇంజన్ కౌల్స్ అయితే ఉండవు దీనికి. అండ్ ఇంకా 2 వర్షన్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తారు. సో ఇది చూసారు కదా, ఇది వచ్చేసరికి మనకి స్ప్లిట్ సీట్ వేరియంట్ అనమాట. చూడొచ్చు ఇక్కడ మీకు సీట్ అనేది మీకు స్ప్లిట్ సీట్ వస్తుంది. అండ్ స్టిక్కరింగ్ కూడా మీకు మారుతుంది. చూస్తే ఇక్కడ మీకు కార్బన్ ఫైబర్ టెక్స్చర్తో అయితే వస్తుంది స్టిక్కరింగ్ ఇక్కడ కానీ, నెక్స్ట్ ఇక్కడ కానీ. అండ్ కింద మీకు ఇంజన్ కౌల్స్ వస్తున్నాయి, ప్లస్ దానికి కూడా మీకు స్టిక్కరింగ్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఫ్రంట్ మడ్గార్డ్ ఉంది కదా, ఫ్రంట్ మడ్గార్డ్, ఇక్కడ కూడా మీకు కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే వస్తుంది. సో ఇవి మీకు చేంజెస్ అనమాట, చూడొచ్చు. అండ్ రిమైనింగ్ అంతా మీకు సేమ్ వెహికల్ అంతా ఒకలానే ఉంటుంది. బట్ మీకు ఏంటంటే ఇందులో రెగ్యులర్గా మనకి స్ప్లిట్ సీట్ ఏంటంటే ట్విన్ డిస్క్ వస్తూ ఉంటుంది. బట్ ఇందులో కూడా మనకి ఓన్లీ సింగిల్ డిస్క్ వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి ఎలాంటి డిస్క్ ఉండదు, నార్మల్ డ్రమ్ బ్రేకే వస్తుంది. సో చూడొచ్చు ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ ఇందులో కూడా డ్రమ్ బ్రేకే ఉంది. పల్సర్ 125 సిరీస్ మొత్తానికి మీకు డ్రమ్ బ్రేకే ఉంటుంది బ్యాక్ సైడ్. ఫ్రంట్ వచ్చేసరికి మొత్తం డిస్కే ఉంటుంది. సో ఏ వేరియంట్ తీసుకున్నా ఇదైతే మీకు కామన్గా ఉంటుంది అనమాట. అండ్ ఫైనల్గా ఇది వచ్చేసరికి బ్లూటూత్ వర్షను. సో దీనికి కూడా మనకి మొత్తం కార్బన్ ఫైబర్ టెక్స్చర్ కానీ ఇవన్నీ సేమ్ ఉంటుంది. స్టిక్కరింగ్ అయితే మీకు కొంచెం అటు ఇటుగా మారింది. ఇది మీకు బ్లూ కలర్ కాబట్టి మీకు కొంచెం స్టిక్కరింగ్ మారింది. ఇది మీకు నార్మల్ కార్బన్ ఫైబర్ ఎడిషన్. సో ఇందులో కూడా మీకు కిందన ఇంజిన్ దగ్గర కౌల్స్ అయితే వస్తున్నాయి, ఇది కూడా మీరు ఒకసారి చూడొచ్చు. అండ్ దీంట్లో ఇంకొక చేంజ్ ఏంటంటే మీకు డిస్ప్లే దగ్గర చూడొచ్చు మీరు. సో డిస్ప్లే వచ్చేసరికి ఇది మీకు కంప్లీట్ ఎల్సిడి డిస్ప్లే వస్తుంది. సో చూసారు కదా, ఏదైతే మనకి బ్లూటూత్ కనెక్టివిటీ అవి ఉంటాయో ఇప్పుడు రీసెంట్గా వస్తుంది NS వాటిలో, సేమ్ అదే డిస్ప్లే అయితే ఇందులో ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చేంజ్, సో డిస్ప్లే తర్వాత మనకి హ్యాండిల్ బార్స్ ఉంటాయి కదా, ఇవి మనకి చేంజ్ అయిపోయినాయి. అండ్ ఇది కూడా మనకి చేంజ్ అయిపోయింది. సో ఇది మనకి ఏంటంటే NSలో ఉంటుంది కదా, ఆ టైప్లో తీసుకొచ్చారు అనమాట. ఇప్పుడు కొత్తగా పల్సర్ 150కి దీనికి బ్లూటూత్ వర్షన్కి తీసుకొచ్చారు. సో చూడొచ్చు ఇక్కడ మీరు సేమ్ NS 160 ఏ విధంగా ఉంటుందో అదే ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ ఇది కూడా ఏదైతే స్విచ్ గేర్ ఉంటుందో ఇది కూడా మారిపోయింది. సో అంటే లెఫ్ట్ సైడ్ మారిందనమాట, రైట్ సైడ్ది సేమ్ యాస్టీజే ఉంటుంది. రైట్ సైడ్ సేమ్ మీకు రెగ్యులర్ దాంట్లో ఎలా ఉంటుందో ఇందులో కూడా అలాగే ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్దే మారింది, ఒకసారి మీకు చూపిస్తాను ఆగండి. సో ఇది మీకు నార్మల్గా అయితే ఇలా ఉంటుంది అనమాట, హ్యాండిల్ బార్ కానీ స్విచ్ గేర్ కానీ ఇలా ఉంటుంది. ఇది రైట్ సైడ్ది. సో రైట్ సైడ్ది కొంచెం మారింది, ఇక్కడ మీరు చూడొచ్చు కొంచెం చేంజ్ అయింది రైట్ సైడ్. బట్ లెఫ్ట్ సైడ్ అయితే మీకు ఇక్కడ నాకు 3 బటన్ అంటే నాకు తెలిసి బ్లూటూత్ కనెక్షన్ బటన్ అనుకుంటా, రిమైనింగ్ టాగిల్స్ అన్ని, కాకపోతే కొంచెం డిజైన్ అయితే చేంజ్ అయింది. సో ఇవే మీకు చేంజెస్ అంటే ఇవే. ఒక్కొక్క దానికి మీకు అరౌండ్ ఒక 5000-6000 డిఫరెన్స్ ఉంటుంది మ్యాక్సిమం, అంతే. అండ్ కంపారిజన్ వీడియో అని చెప్పాను కదా, సో దాని మీద వర్క్ చేస్తున్నాను. మ్యాక్సిమం ఆ వీడియో కూడా తొందరలోనే వచ్చేస్తుంది. సో ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ బాయ్.